శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 8, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, ఈ సభలో బాహ్యముఖులై కూర్చోరాదు. తండ్రి స్మృతిలో ఉండాలి. బంధుమిత్రులు, వ్యాపారం మొదలైన వాటిని స్మృతి చేసినట్లయితే వాయుమండలంలో విఘ్నాలు ఏర్పడతాయి. ప్రశ్న: మనుషులు చేయలేని మీ ఆత్మిక డ్రిల్లులోని విశేషత ఏది? జవాబు: మీ ఆత్మిక డ్రిల్ బుద్ధికి సంబంధించినది. దీని విశేషత ఏమంటే, ప్రేయసులైన మీరు మీ ప్రీతముణ్ణి స్మృతి చేస్తారు. దీని సంకేతమే గీతలో కూడా వచ్చింది, మన్మనాభవ. కానీ మనుషులకు తమ ప్రియుడైన పరమాత్మను గురించి తెలియదు. మరి డ్రిల్ ఎలా చేయగలరు? మనుషులు ఇతరులకు దైహిక డ్రిల్ను నేర్పుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని నిశ్చింతులుగా అవ్వాలి. ఎలాంటి చింత చేయరాదు. ఎందుకంటే ఇది తయారవుతున్న డ్రామా అని తెలుసు. కనుక నిర్మోహులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: తండ్రి ద్వారా ఇప్పుడు బృహస్పతి దశ కూర్చొని ఉంది. కనుక రాహుగ్రహణం పట్టకుండా సంభాళన చేసుకోవాలి. ఏదైనా గ్రహచారం ఉన్నట్లయితే దానిని జ్ఞాన దానం ద్వారా సమాప్తి చేసుకోవాలి. వరదానము: స్వయం యొక్క టెన్షన్పై అటెన్షన్ ఇచ్చి విశ్వం యొక్క టెన్షన్ను సమాప్తం చేసి విశ్వ కళ్యాణకారి భవ. ఎప్పుడైతే ఇతరుల పట్ల ఎక్కువ అటెన్షన్ ఇస్తారో అప్పుడు మీలో టెన్షన్ నడుస్తుంది. అందువలన విస్తారం చేసేందుకు బదులు సారస్వరూపంలో స్థితమైపోండి. క్వాంటిటీ సంకల్పాలను ఇముడ్చుకొని క్వాలిటీ కలిగిన సంకల్పాలను చేయండి. మొదట స్వంత టెన్షన్పై అటెన్షన్ ఇవ్వండి. అప్పుడు విశ్వంలో ఉన్న అనేక ప్రకారాలైన టెన్షన్ను సమాప్తం చేసి విశ్వ కళ్యాణకారులుగా అవ్వగలరు. మొదట స్వయాన్ని చూసుకోండి. స్వంత సర్వీస్ ఫస్ట్. స్వంత సర్వీస్ చేసుకుంటే ఇతరుల సర్వీస్ స్వతహాగానే అయిపోతుంది. స్లోగన్: యోగమును అనుభవం చేయాలంటే దృఢతా శక్తి ద్వారా మనస్సును కంట్రోల్ చేయండి. అవ్యక్త సూచన: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎంతగా స్థాపనకు నిమిత్తంగా అయ్యి జ్వాలారూపంగా అవుతారో అంతగానే వినాశ జ్వాల ప్రత్యక్షమవుతుంది. సంఘటన రూపంలో జ్వాలారూపం యొక్క స్మృతి విశ్వం యొక్క వినాశన కార్యాన్ని సంపన్నం చేస్తుంది. అందుకు ప్రతి సేవా కేంద్రంలో విశేషమైన యోగం యొక్క ప్రోగ్రాం నడుస్తూ ఉండాలి. అప్పుడు వినాశ జ్వాలకు గాలి తోడవుతుంది. యోగ అగ్ని ద్వారా వినాశ అగ్ని రగులుకుంటుంది. జ్వాల ద్వారా జ్వాల ప్రజ్వలితమవుతుంది. అచ్చా, ఓం శాంతి.